బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కోకాపేట్ సర్వే నెంబర్ 100లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలంలో వ్యాపార సముదాయాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. తెల్లవారుజామునే రంగంలోకి దిగిన గండిపేట్ రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందించి సిద్ధంగా ఉన్నారు. సునీల్, కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూలు అధికారులు కొరడా జల్పించారు. గత కొంతకాలంగా సర్వే నెంబర్ 100లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. కొంతమంది పర్మనెంట్ గా అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు అయితే ప్రయత్నాలు చేశారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి అక్కడ నిర్మాణాలు అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఇటు రెవెన్యూ అధికారులు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ నిర్మాణాలన్నిటి కూడా నేలమట్టం చేశారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్నట్టుగా కూడా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ మేరకు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వాళ్ళలో ఎటువంటి చెల్లం లేదు. విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేశారు. అక్కడ షాపింగ్ మాల్స్ లాగా అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాటితో పాటుగా ఇటు ఇంకా కొన్ని నిర్మాణాలు అయితే అక్కడ చేపట్టారు. పటిష్టంగా మైనటువంటి బందోబస్తు అక్కడికి వెళ్ళిన రెవెన్యూ అధికారులు తెల్లవారుజామున పూర్తి స్థాయిలో వాటిని నేలమట్టం చేశారు. గండిపేట రెవెన్యూ అధికారుల నేతృత్వంలో ఈ కూల్చివేతలు కొనసాగాయని చెప్పాలి. ఇక గండిపేట ప్రాంతంలో ఎక్కడెక్కడ ఆ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు గురై ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఆ మేరకు అక్కడ ఆక్రమణదారులకు నోటీసులు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయినప్పటికీ కొంతమంది ఇంకా కూడా యథేచ్ఛగా ప్రభుత్వ భూములపై కన్నేయడంతో అధికారులు వాటిని గుర్తించి కూల్చివేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే కోకాపేటలో సర్వే నెంబర్ 100లో నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా ఇటు జేసీబీల సాయంతో కూల్చివేశారు. ఇంకా కూల్చివేతల సమయంలో ఇటు రెవెన్యూ అధికారులను కావచ్చు పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేర్చుకుని కూల్చివేస్తున్న సందర్భంలోనే కొంతమంది అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేని కారణంగానే ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నా. అంతేకాకుండా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు స్పష్టం చేయడంతో అక్కడి నుంచి వాళ్ళు వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.